ఎన్నికలైన వెంటనే జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతితో లండన్ అయితే వెళ్ళాడు. రాత్రే లండన్ బయలుదేరి వెళ్ళటం జరిగింది. అందరికీ చెప్పింది కానివ్వండి, వాళ్ళ సొంత పత్రికలో రాసింది కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీతో లండన్ వెళ్తున్నారు, తిరిగి వస్తారని చెప్పి. అయితే మరి రాత్రి బయలుదేరినటువంటి అత్యంత విలాసవంతమైనటువంటి ప్రత్యేక విమానం మరి లండన్ వెళ్ళిందా అంటే లేదు, ఆమ్స్టర్డామ్లో దిగినట్టుగా అయితే ఒక వార్త అయితే వస్తుంది. మరి లండన్ వెళ్ళాల్సిన ఫ్లైట్ ఎందుకు ఆమ్స్టర్డామ్లో దిగింది? అక్కడికి ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఆ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే మీకు మాత్రం పోయేదేముందని మీరు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఎవరికి నష్టమేమి లేదు. అయితే వెళ్ళే ప్రదేశాన్ని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆమ్స్టర్డామ్ వెళ్తే అక్కడికే వెళ్తున్నా అని చెప్పాలి, లండన్ వెళ్తే అక్కడికి వెళ్తున్నా అని చెప్పాలి, ఫ్రాన్స్ వెళ్తే అక్కడికి వెళ్తున్నానని చెప్పాలి. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర ప్రజలను మోసం చేయాల్సిన అవసరం ఏముంది? కోర్టుల్లో సైతం మోసం చేయాల్సిన అవసరం ఏముంది? కోర్టుల్లో కూడా మీరు చెప్పింది అదే కదా. మరి జగన్మోహన్ రెడ్డి బయలుదేరినటువంటి ప్రత్యేక విమానం ఇప్పుడు అక్కడికి వెళ్ళినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫ్లైట్ నెంబర్తో ట్రాక్ చేస్తే ఫ్లైట్ ఎక్కడుందనేది మనం ట్రాక్ చేయొచ్చు, ఎవరైనా ట్రాక్ చేయొచ్చు. ట్రాక్ చేస్తే అది ఎక్కడుంది? ఆమ్స్టర్డామ్లో దిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆమ్స్టర్డామ్లో దిగింది అని సోషల్ మీడియాలో వార్తలు రాగానే ఇప్పుడు పలు అనుమానాలు అయితే కలుగుతున్నాయి. గతంలో మనకి వైజాగ్ పోర్ట్లో 4000 కిలోల డ్రగ్స్తో అయితే మనకి కంటైనర్ దొరికింది, మనందరికీ తెలుసు. బ్రెజిల్ నుంచి వచ్చిందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ కంటైనర్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రెజిల్ నుంచి ఆమ్స్టర్డామ్ మీదగానే ఆంధ్రప్రదేశ్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? జగన్మోహన్ రెడ్డి అక్కడ దిగడానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని పలు అనుమానాలు అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక వివాదం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా ఆ వివాదాలు అనుమానాలుగా మారతాయి. సో ఇప్పుడు అంతేకాదు, ఇంకొక విషయం ఏంటంటే హవాలా కార్యకలాపాలకు కానివ్వండి లేదా మనీ లాండరింగ్కి కానివ్వండి ఎటువంటి ప్రశ్నలు లేని ఏకైక ప్రాంతంగా ఉన్నటువంటిది ఈ ప్రపంచంలోనే ఒకే ఒకటి. ఏంటయ్యా అంటే అది ఆమ్స్టర్డామ్ అంటాం. ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళం ఏదో స్విస్ బ్యాంకుల్లో దాచుకునేవాళ్ళు, ఇదంతా పాత రోజులు. ఇప్పుడు దాని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. బట్ ఆమ్స్టర్డామ్లోనైతే ఈ సొమ్ముకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఉండవు, ఎటువంటి లెక్కలు ఉండవని చెప్పి ఒక అయితే ఉంది. దీని మీద గతంలో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. వివిధ పత్రికలు బ్లాగుల్లో దీని మీద కొన్ని ఆర్టికల్స్ కూడా రాశాయి. ఆమ్స్టర్డామ్ హాట్ బెడ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ బ్యాంకింగ్ అని చెప్పి గతంలో కొన్ని ఆర్టికల్స్ కూడా రాయడం జరిగింది. ఇప్పుడు ఈ పత్రికలన్నీ ఈ ఆర్టికల్స్ అన్ని కూడా బయటకు వచ్చే పరిస్థితి. అంటే అవినీతి సొమ్మును దాచుకోవటానికి అనుకూలమైనటువంటి ప్రాంతంగా ఆమ్స్టర్డామ్ ఉంది. అక్కడ బ్యాంకింగ్ విధానాలు కూడా పాత బ్యాంకింగ్ విధానాలు, ప్రాచీన బ్యాంకింగ్ విధానాలు, ఈ రోజుల్లాగా మొత్తం టెక్నాలజీ కూడింది కాదు, పాత బ్యాంకింగ్ విధానం. సో కాబట్టి ఇది ఒక హాట్ బెడ్గా మారింది అని చెప్పి ఇప్పుడు కాదు, ఇది గతంలోనే వచ్చినటువంటి స్టోరీ. దీని మీద అయితే లేదు, మీరు చూడొచ్చు. ఆమ్స్టర్డామ్ హాట్ బెడ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ అని చెప్పి ఎన్ఎల్ టైమ్స్ అని చెప్పి #NL టైమ్స్ అని చెప్పి ఒక పత్రికలో అయితే రావడం జరిగింది. అంటే ఇది ఎగ్జాంపుల్ కోసం చూపించేదే. ఇలాంటివి అయితే చాలా వచ్చాయి. ఆమ్స్టర్డామ్ గురించి ప్రధానంగా వచ్చిన వార్తల్లో ఇటీవల పాపులర్ అయిన వార్తలు ఏమైనా ఉన్నాయంటే అక్కడ ఆ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి, అవినీతి సొమ్ము దాచుకోవడం గురించి. మరి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానం వేసుకుని లండన్ వెళ్లకుండా ఆమ్స్టర్డామ్ వెళ్ళాడంటే ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఏమైనా ప్రత్యేక ఖాతాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఖాతాలు ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా? లేదా దీనికి దానికి అంటే హవాలా మనీకి కానివ్వండి లేదా మనీ లాండరింగ్కి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఉండవు కాబట్టి ఏపీలో సొమ్ము ఏమైనా అక్కడ దాస్తున్నాడా అని ఇలాగ సోషల్ మీడియాలో ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాల ప్రశ్నలు, అనుమానాలు అయితే సోషల్ మీడియాలో లేవనెత్తడం జరుగుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడా లేదనేది మనకైతే తెలీదు. కానీ సోషల్ మీడియాలో ఒక వ్యక్తి నేను లండన్ వెళ్తున్నానని చెప్పి ఆమ్స్టర్డామ్ వెళ్ళాడంటే ఖచ్చితంగా అందులో తెర వెనక ఏదో కుట్ర ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు మీరు నేను వెళ్ళామనుకోండి, ఏముంటుంది, చూడటానికి వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి చూడటానికి వెళ్తాడా? ఖచ్చితంగా దాచుకోవడానికి అయి ఉంటుంది. అందులోనూ ఎన్నికలు అయిన తరువాత, ఎన్నికల ఫలితాలు రాకముందే వెళ్ళటం. ఇటీవల కూడా తాడేపల్లి ప్యాలెస్ని ఖాళీ చేస్తున్నట్టుగాను, తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొంత ఏదో బయటికి తరలిస్తున్నట్టుగాను, అంటే అది ఏం తరలించారనేది ఎవరికీ తెలియదు, పలు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రత్యేక విమానంతో 14 సీట్లు ఉన్నటువంటి ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైనటువంటి ఈ ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి లండన్ బయలుదేరి వెళ్తానని చెప్పి లండన్ వెళ్లకుండా ఆమ్స్టర్డామ్ వెళ్ళాడు అంటే ఏంటి అక్కడ రీజన్? అక్కడ ఫ్లైట్ అయితే హోల్డ్ అయినట్టుగా తెలుస్తుంది, ల్యాండ్ అయినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. మరి ఏంటి ఈ కారణం? ఎందుకు అబద్ధాలు చెప్పి వెళ్లాల్సి వచ్చింది? దీనికి సంబంధించిన క్లియర్ కట్ ట్రాకింగ్ కానివ్వండి, మొత్తం ఏ టైంకి విజయవాడలో బయలుదేరింది, ఏ టైంకి ఆమ్స్టర్డామ్ రీచ్ అయింది, ఎంతసేపు అయింది, ఆల్రెడీ మనం ఇందాకే దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ ఫ్లైట్ ప్రత్యేకంగా ఇతర దేశం నుంచి తెప్పించినటువంటి ఫ్లైట్ ఇది.
ఈ ఫ్లైట్కి గంటకు 12 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తారని చెప్పాం. ఆల్రెడీ 14 సీట్లు ఉంటాయి. సో ఈ ఫ్లైట్ వేసుకుని జగన్మోహన్ రెడ్డి మరి లండన్ వెళ్లకుండా ఇప్పుడు అక్కడికే వెళ్ళడంతో ఇప్పుడు అనేక అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఇటీవల 40,000 కిలోల డ్రగ్స్ కంటైనర్ అటు ఆమ్స్టర్డామ్ మీదుగా వచ్చిందని చెప్పి గతంలో ఆరోపణలు రావటం, ఇదే సమయంలో ఇప్పుడు ఆమ్స్టర్డామ్లో బ్యాంకింగ్కి సంబంధించి లూప్ హోల్స్ ఉన్నట్టు, కొంత అవినీతి సొమ్మును దాచుకోవడానికి, అక్రమ మార్గాల్లో దోచుకున్న సొమ్ము దాచుకోవడానికి అనువైన ప్రాంతంగా ఉందని చెప్పి పలు వార్తాపత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆమ్స్టర్డామ్లో దిగాడు అన్న వార్త అయితే హల్చల్గా మారింది. మరి వైసీపీ వర్గాలు కానివ్వండి, సాక్షి మీడియా కానివ్వండి, లేదా వాళ్ళ సొంత పత్రిక ఏది కూడా జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్లో ఆమ్స్టర్డామ్ ఉన్నట్టుగా అయితే అక్కడ చెప్పలా. అలాగని ఆమ్స్టర్డామ్ మీదకి వెళ్ళిపోవడం కూడా కాదు, అక్కడ ఫ్లైట్ అయితే ఖచ్చితంగా ల్యాండ్ అయింది. సో ఎంతసేపు హోల్డ్ అవుద్ది అనేది ఆ ఫ్లైట్ మళ్ళీ మూవ్ అయిన తర్వాత కానీ మనకి ట్రాకింగ్లో తెలియదు. ఖచ్చితంగా మూవ్ అవుద్ది. నాకు తెలిసి ఈరోజు ఏమన్నా అక్కడ హాల్ తీసుకుని మూవ్ అవుతారేమో మనకైతే తెలియదు. కానీ అంటే జగన్మోహన్ రెడ్డి టూర్ అనేది లండన్కి కాదు, మరి ప్రజలకే కాదు కోర్టులు కూడా జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పాడని మనం భావించాల్సి ఉంటుంది. నిజంగా ఫ్లైట్ ఆమ్స్టర్డామ్ ఎల్లుండుంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి చెప్పినప్పుడు ముందు ఆమ్స్టర్డామ్లో తను హాల్ట్ ఉన్నట్టు అక్కడి నుంచి వెళుతున్నట్టుగా ఆ మెన్షన్ చేసి ఉండాలి ఖచ్చితంగా. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటిదేమీ కూడా చెప్పినట్టుగా అయితే మనకు వార్తల్లో ఇప్పటివరకు అయితే చూడలేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆమ్స్టర్డామ్ వెళ్ళాడు అనే వార్తలు రావటం, ఇదే సమయంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు డ్రగ్స్ కంటైనర్ కూడా ఆమ్స్టర్డామ్ మీద నుంచే వచ్చిందని గతంలో ఆరోపణలు రావటం, ఇదే సమయంలో బ్యాంకింగ్ వ్యవస్థలో లూప్ హోల్స్ ఉన్నటువంటి ప్రాంతం, అలాగే మనీ లాండరింగ్ కానివ్వండి, లేదా ఇలాంటి హవాలా కార్యకలాపాలకు సంబంధించినటువంటి సొమ్ముకు సంబంధించి ఎటువంటి ప్రశ్నలు కూడా లేని, అలాగే చట్టం కూడా అంటే ఎటువంటి ప్రశ్నలు అడగదు ఆ చట్టం. సో అలాంటి చట్టం ఉన్నటువంటి ఏకైక ప్రాంతంగా ఆమ్స్టర్డామ్కు పేరున్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం అనేది పలు అనుమానాలకైతే తావిస్తుంది. మరి దీనికి వైసీపీ నేతలు ఎవరైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తే మంచిది. ఎందుకంటే ప్రజల్లో అనుమానాలు అనేవి రోజు రోజుకి బలంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి లండన్ పారిపోతున్నాడని ప్రతిపక్షాలు ఆల్రెడీ ఆరోపణలు చేస్తున్నాయి. వాళ్ళు చేస్తున్నట్టుగానే ఇప్పుడు ఆమ్స్టర్డామ్ వెళ్తే ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్రకోణం ఉందనే అనుమానం అయితే సామాన్య ప్రజలకు సైతం కలుగుద్ది. ఎందుకంటే అబద్ధం చెప్పేలాల్సిన అవసరం లేదు కదా. లండన్ వెళ్తున్నానని చెప్పి ఆమ్స్టర్డామ్ వెళ్ళటం అంటే అది ఖచ్చితంగా దాని వెనక ఏదో ఉంది. నువ్వు అక్కడికి పేరు చెప్పలేదు అంటే ఆ పేరు బయట ప్రజలకు తెలియకూడదు. బయట ప్రజలకు తెలియకూడదని నువ్వు అనుకున్నావు అంటే ఆ ప్రజలకు తెలిస్తే అందులో ఉన్నటువంటి ఏదో ఒక లూప్ హోల్ను పట్టుకుని మనల్ని బ్లేమ్ చేస్తారని ఒక భయం ఉంటేనే ఖచ్చితంగా ఇలాంటి విధానాలకైతే చూడతాం. సో ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఏదైతే ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అయిందనే ఒక వార్త వచ్చిందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అయితే వ్యాపించే ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మరి ఇప్పటి వరకు తన రూట్ మ్యాప్లో ఎక్కడా లేనటువంటి ఆమ్స్టర్డామ్కి మరి నిజంగా ఫ్లైట్ వెళితే, ఎందుకంటే ఇక్కడ కొన్ని ఆధారాలు కూడా ఏదో వాళ్ళు ట్రాక్ అయినట్టు కూడా సోషల్ మీడియాలో కొన్ని అయితే ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. సో అది వాస్తవమా కాదనేది మనకైతే తెలియదు. బట్ దాన్ని ఒకవేళ నిజమే అయితే కనుక వైసీపీ నేతలు ఖచ్చితంగా దానికి వివరణ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి అలాగే వివరణ ఇవ్వడు. ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు, ఉన్నా ఆయన ఇవ్వడు అనుకోండి, అది వేరే విషయం. సో ఫ్యామిలీతో కలిపి స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళడం, గతంలో తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేయటం, సో ఇవన్నీ కూడా పలు అనుమానాలకైతే దారితీస్తుంది. మరి ఏంటి ఈ ఏది ఆమ్స్టర్డామ్ వెళ్ళటం వెనక జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం అనుకున్న కుట్ర ఏంటి అనేది ఇప్పుడు ప్రజలను తొలిచేస్తున్నటువంటి ప్రశ్న.